మెజరింగ్ కప్స్ అవసరం లేకుండా గ్లాస్ కొలతలతో ఓవెన్ బ్లెండర్ లేకుండా బిగినర్స్ అయినా సరే ఈజీగా చేసుకునేలాగా చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేయండి. మిక్సీ జార్లోకి 2 ఎగ్స్ని వేసుకోవాలి. ఏదైనా ఒక గ్లాస్ని కొలత కోసం తీసుకొని దాంతో ఒక గ్లాస్ చక్కెర, అర గ్లాస్ నూనె, అర గ్లాస్ పాలు వేసి మిక్సీ పట్టి బౌల్లో వేసుకోవాలి. దీంట్లోకి 1 గ్లాస్ మైదా పిండి, 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, అర టీ స్పూన్ వరకు ఎసెన్స్ వేసి వన్ డైరెక్షన్లోనే ఉండలేమి లేకుండా బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఏదైనా గిన్నె తీసుకొని దానికి ఆయిల్ గ్రీస్ చేయాలి. స్టీల్ గిన్నె అయినా యూజ్ చేయొచ్చు. ఆయిల్ రాసి పొడిపిండి వేసి గిన్నె మొత్తానికి డస్ట్ చేసుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని అందులో స్టాండ్ కానీ ఇలాంటి ఏదైనా గిన్నెను కానీ పెట్టుకోవాలి. తర్వాత కేక్ బ్యాటర్ వేసిన గిన్నెను పెట్టుకొని ఫస్ట్ ఆ గిన్నెకి మూత పెట్టి తర్వాత కుక్కర్ మూత పెట్టాలి. విజిల్ తీసేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు, లో ఫ్లేమ్లో 30 నిమిషాలు బేక్ చేయాలి. మధ్యలో చెక్ చేస్తే కేక్ బాగా పొంగి మూతకి అతుక్కుంది. మూత తీసేసాను. ఈ గిన్నె పైన మూత పెట్టుకోకపోయినా పర్వాలేదు. టోటల్గా 45 నిమిషాల తర్వాత చెక్ చేస్తే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయింది. కంప్లీట్గా చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకోవాలి. చాలా ఫ్లఫీగా స్పాంజీగా వస్తుంది. ఈ క్వాంటిటీస్తో ఒకసారి ట్రై చేయండి.